ఎట్లుందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్రం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఆయన 7.5 అయింది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఈడ డబుల్ బెడ్రూమ్ లేదు. ఈడ ఫస్ట్ విడతలా చేసినాం మేము కూడా, ఈడ ఆధార్ కార్డు చేంజ్ చేసినాం, అది కూడా లేదు. ఇస్తామన్నారు, ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు, మాకైతే అసలు లేదు. భూమి కూడా మాకు ఎక్కువ లేదు. పట్ట కావాలంటే పట్ట చెప్పాలంటే భూమి కూడా పట్ట అయితే లేదు. చేపిస్తామని కీమి వెళ్ళిందని అన్నారు, మాది ఏం అంటలేదు. అది ఒకటి. నాకు తెలిసిన కాడికి అయితే కేసీఆర్ రావాలి, ఆయననే మంచోడు, ఏ దానికైనా మంచి సహకారం మొత్తం చేసిండు ఆయననే. ఈయన మొన్న వచ్చి ఇవన్నీ ఉచ్చల చేప పట్టినట్టు చేస్తున్నాడు. ఆయన పార్టీ కాదు, ఇంకేమన్నా అంటే డబ్బులు కావాలంటే డబ్బులు లేవు, మేము ఏమికి తేవాలి, ఢిల్లీకి పోతే నాకు చెప్పులు ఇవ్వడానికి లేదు, అవన్నీ మాట్లాడుతున్నాడు. అన్ని కోతి మాటలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నాకు తెలిసిన కాడికి అయితే ఏది ఏదైనా అడిగితే పైసలు ఏదైనా పైసలు అడిగితే మాకు రానిస్తలేదు, అప్పులు పుడతలేవు అంటే ఏమైనా మాట్లాడుతాడా? ఇంత పెద్ద మంచి మాట్లాడతాడా? మాట్లాడకూడదు. కాబట్టి కేసీఆర్ రావాలి, కేసీఆర్ మంచి చేసిండు, మంచి ఉన్న కాడికి మంచిగా చేసిండు. కాలువలు ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, ఇప్పుడు ప్రతి ఇంటికి నల్ల కూడా ఇచ్చిండు. అంతకుముందు నల్ల లేకుండే, ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్ల లేకుండే, ఈ కేసీఆర్ వచ్చినప్పుడు అదే ఇచ్చిండు. నీళ్ళు కూడా మంచిగా తాగుతున్నాడు, కళ్యాణ లక్ష్మి అది కూడా చేసిండు. ఇప్పుడుకైతే అది ఏమంటారు కిట్టు ఏమంటారు, అది కూడా ఇస్తారు, అది కూడా ఇస్తలేదు. అది ఒకటి రైతు బీమా అని అది కూడా లేదు. కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా, సన్న బియ్యం ఇస్తున్నామా, దొడ్డు బియ్యం ఇచ్చి మొన్న ఒక నెల ఇచ్చిండ్రు, పోయిన నెలలో అన్ని దొడ్డు బియ్యమే మొత్తం. అవి ఏది ఆ దొడ్డు బియ్యంలో కల్పిస్తున్నా చేసి ఇచ్చేసిండ్రు, అంతేగాని అంత మించి ఏం లేదన్న. ఏది ఒక బస్సు మాత్రం ఫ్రీ చేసి అయిపోయినా. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ పార్టీ బీజేపీలో కలుస్తా అని చెప్తుండ్రు. కేసీఆర్ అసలు ఏం అరెస్ట్ కాడు, కేసీఆర్ వస్తాడు, కంపల్సరీ కేసీఆర్ వస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయినా మళ్ళీ ఏది ఈ మన ఇది ఏమంటారు సర్పంచ్ ఎలక్షన్ లో కేసీఆర్ గెలుస్తాడు, ఆయన వస్తాడు కేసీఆర్. వీళ్ళే తెలంగాణ వాళ్ళే కేసీఆర్ ఇది అవుతాడు చూడు సర్పంచ్. అది చాలా తేడా ఉంది. సంవత్సరం రాయ కదా ఏం చేపించిండు ఆయన, ఏం చేసిండు అసలే లాభం లేదు. ఇప్పుడు మా సూళ్ళలో కూలి చేసుకోవాలంటే కూలి నాన్న జరుగుతలేదు టయానికి. ఏదైనా లోన్ గిట్ట తీసుకోవాలంటే లోన్ లేదు. మేము ఎట్లా చేసుకొని బతకాలి మేము మా సూళ్ళలో? మేము పొద్దున్న లేస్తే కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము. మాకేమైనా ఊళ్ళో కూడా ఆధారం లేదు. ఈడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఈడ కూడా లేదు. ఎట్లా బతకాలి? మా ఆధారం ఎట్లుంది మాది. ఏదైనా ఉంటే ఏం చేస్తాడు ఆయన, అదే అంటున్నాడు. కేసీఆర్ ఉంటే ఏదైనా అవుతుండే, డబుల్ బెడ్రూమ్ అన్న అవుతుండే, ఏదైనా ఈడనన్నా ఇస్తుండే, లేదా ఊళ్ళోనన్నా ఇస్తుండే. అట్లా కూడా లేదు. ఏం చేసింది అని ఆయన మంచి చేసిండని మనం ఎట్లా మంచి ఆయన 2 సంవత్సరాలు ఇప్పుడు నాటే 2-3 సంవత్సరాలు అయితే ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఏం అడిగినా ప్రతి దానికి పైసలే లేవంటున్నాడు. ఢిల్లీకి పోతే ఢిల్లీకి పైసలు ఇయ్యరు, ఈడికి పోతే ఈడ అప్పు పుడతలేరంటే ఆయన అంత పెద్ద గొప్ప మంచి. అట్లా అంటే ఎట్లా? మా సూంటలోకి ఎట్లా ఉంటది? అది నేను అనేది నా కోరిక. ఏం కూలిపోయి ఏం చెప్తావు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏం చెప్తావు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, అప్పుడు బాగుంది, ఇప్పుడేం బాగాలేదు. అంత పరిస్థితి కూలి దొరకదు, ఏం దొరకదు. ఉన్నోనికే పెడుతున్నారు. ఏడైనా గాని ఒక గుళ్ళ గాని ప్రతి ఒక్క గుళ్ళ వాళ్ళకి ఉన్నోనికే అన్నం పంపిస్తున్నారు. గుళ్ళకి కూడా, దేవుని గుళ్ళకి నువ్వు ఎక్కడైనా చూసుకోపో. ప్రతి ఒక్క గుడికి మనల్ని కేర్ చేయని మన గరిపోలని ఇవన్నీ ఎవరు అడుగుతున్నాడు? ఎవడు అడుగుతలేడు. ఇది చేసిన అంతా కొద్దిగా అంత బీదలని చదవాలని ఏదో ఎలకలో పలకలో చేసేవాడు కొద్దిగా గట్ట. ఇప్పుడు అంతా మొత్తం అలాగే మొత్తం నువ్వు ఫోన్ చేసి 20 మందిని రప్పిస్తాడు దేవుని గుడికి. వాడు 50 మంది పంపిస్తాడు గుడిలోకి. ఇంకా ఆ గుడి పోతాం మనం ఉండేది ఇంకనే. ఏది ఇదే ఉంది, గుంతల్లో ఉన్నాము. ఎవరికి అందరూ వచ్చి ఎక్కడ ఫుల్ ఇచ్చినావు, రైతు బంధు ఇచ్చినావు. నీకు మహాలక్ష్మి కళ్యాణ్ గానీ చచ్చిపోయిన 5 లక్షలు. ఈడు దొంగ, ఈడు
ఈడు అప్పు ఇస్తలేదు, నేను చచ్చిపోవాలా ఇస్తాం అనుకుంటున్నా, ఈడపోతాడు ఢిల్లీ పోతాడు, గుంట్లు ఎత్తుకొని వస్తాడు పోతాడు అంతే. ఆయన సంగతి తీసి పెట్టాలి సార్. అది ఆయన మాట తీస్తే మాకు కూడా అన్నం దొరకదు. వేస్ట్, ఆయన అంత వేస్ట్ మనిషి లేదు. ఏదో పొరపాటున ఈ కోడళ్ళు మా అత్తలు ఇద్దరు కొట్లాడుతారు, నీకు 4,000 రాలేదు, నాకు 2,000 అవుతుంది. కొట్లాట పెట్టి జుట్లు పట్టుకొని ఏం కుదర తెగించుకొని ఇక కోటర్ ఇట్లా ఫ్రీ అని చెప్పు, 20 రూపాయలు పెంచు అని చెప్పు. ఒక సన్న బియ్యం ఈయనకి ఇచ్చిండు, మేమెవరు ఈయనకే తింటుండు, కుక్కలు తింటున్నా. నేను చెప్తలేనా, ప్రతి ఒక్క జీవ చేసింది ఆయన. మన తెలంగాణ కానీ మన ఆంధ్రలో కూడా లేదు ఇది. రైతు బంధు కానీ రుణం, ఈ రైతు బంధు ఇది మన చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ ఎవరు చేసిండు? మనం ఎవరు చేయలే. ఈయన వచ్చిందంటే అన్ని కనిపెట్టి చేసిండు. మనం ఎప్పుడు అడగలే, మనకు రైతు బంధువులు తెలియనే తెలియదు. ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి 4 రూపాయలు 6 నెలలకు ఒకసారి పడుతున్నాయి చేస్తున్నాం. ఈయన వచ్చాడు మంచిగా. నేను చెప్తలేనా, ఇదే ఆడోళ్ళు 2 లక్షలు మాపి ఆడోళ్ళకు 2,500 ఫ్రీ బస్ అయ్యేటాలకు ఆడోళ్ళు ఉరికొచ్చి మాకు కూడా ఆడోళ్ళు 2,500 ఇస్తారు, మాకు బస్సు ఫ్రీ వేస్తావా ఏమన్నట్టు అయిపోయి తాగిరు, గుద్దుడే గుద్దుడు. వేసిండు తులం బంగారు కూటి ఢిల్లీకి పోతుంది, వస్తుంది పోతుంది, మెడల్ మొత్తం ఆపేసుకొని వీడు ఒకటి వేసుకొని తిరుగుతుంది మావాడు. లబ్బర్ బియ్యం సన్న బియ్యం మస్తు తింటారు. దానికి ఆ బిల్లులు వేస్తుంటే తింటా, ఎవరు తింటారు? అవి అట్లే ఉన్నాయి. అవి ఇంట్లో అట్లే మొత్తం ఎవరికి అదే 12 రూపాయలు లెక్క అమ్మేసారు. ఎవరు తింటారు? అది వేస్ట్. ఆ బియ్యం మేము కొనుక్కొచ్చే తింటాం. ఆ బియ్యం కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ పార్టీ బీజేపీలో కలుస్తా అంటారు కదా. బీజేపీ ఎందుకు కలుస్తారు సార్? అది ఏం కలదు. కాకపోతే ఉల్టా మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటారు, చేస్తారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చే 3.5 సంవత్సరాలు అయితే అయిపోయాయి. కన్ను మూసుకొని ఏ హామీలు ఇవ్వకుండా ఆయన్నే వచ్చి పైన కూర్చుంటాడు. కేటీఆర్ సీఎం అవుతాడు, కేసీఆర్ సీఎం, ఆయన్నే అధికారం. మన తెలంగాణలో ఆయన్నే మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఈడికి అప్పుడు రూపాయల బారన పావుల వంతు నడుస్తుంది అంతే. ఇది ఇంకా 2-3 ఏళ్ల దాకా అయితే అదే పావుల పోతుంది. మళ్ళీ ఇంకెట్లను మన బతుకుతారు. మన ఈడికే పనులు కూడా లేవు, అప్పుడు లెక్క పనులు లేవు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. ఇంకా సర్పంచ్ ఎలక్షన్ అంటే సార్ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వేయొచ్చు. 10 మంది గెలుచు, 5 మంది గెలుచు మాట. ఇప్పుడు గెలిచి ఏం చేసేది ఉంది? పైన వాళ్ళే ఉన్నారు కాబట్టి కూడా వేయొచ్చు కొంతమంది. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను వేయను అనుకో మాట. నేను వేయను కానీ ఇప్పుడు నేను వేసినా కానీ గెలిచినా కానీ అలా పోయేటోడు ఒక మాట. వేసేటోళ్ళు వేస్తారు. కేసీఆర్ ఇట్లా పోయేటోళ్ళు తిప్పోనికి అడిగినా అదే మాట ఉంది. లాగు పట్టుకొని పోయేటోళ్ళు ఏ పార్టీ మంచి ఉంటారా? నీకు 2,000 వస్తారా, 4,000 వస్తారా? 2,000 ఇచ్చింది ఆయన. కేసీఆర్ ఇచ్చిన పైసలే ఉన్నాయి, వీడు ఇస్తలేడు. ఎప్పుడు పోతుండ ఆయన? నమస్తే అడ్డమైన పని చేస్తాం. చెప్పండి, ఎట్లుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? పర్లేదు, బాగానే ఉందాను. పర్లేదు, బాగానే ఉంది. కాంగ్రెస్ తరఫున చేస్తుండే ఒక్కొక్కసారి చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ సారి గెలిచిండు, సెకండ్ సారి కూడా ఛాన్స్ ఇస్తే అనుకున్న పని చేస్తాడు. కేసీఆర్ కూడా చాలా మంది ఇప్పుడు దాకా మాట్లాడారు. అక్కడ దొంగన కొడుకానికి అందరికీ తెలుసు. కాలువలు నీళ్ళు కాలువలు వాళ్ళు తీపిచ్చిండ, అలా అయ్యే తీపిచ్చిండ. కాలు నీళ్ళు వదిడు 10 ఏళ్ళు ఏం లేదన్నా. 10 ఏళ్ళు ఎట్లుండే అట్లనే ఉండే. ఈసారి గుడికి వచ్చినా గానీ మొత్తం ఉన్నది కూడా ఊడ్చుకొని అమ్ముకొని పోతుండే. మనం వస్తే అంత పోతుండే. చేస్తున్నా. ఇప్పుడు దాంట్లో కొన్ని సక్సెస్ అయినాయి కదా, ఆల్రెడీ సక్సెస్ అయినాయి. సెకండ్ సారి కూడా ఛాన్స్ ఇస్తే ఉన్నాయి చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకే తట్టుకుంటలేడు. ఇప్పుడు అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి తట్టుకుంటలేడు. సెకండ్ సారి కూడా ఛాన్స్ ఇస్తే మనం కూడా మాట్లాడని కూడా హక్కు ఉంటుంది. ఆల్రెడీ వెళ్ళిపోతారు కదా. మన అచ్చంపేట గోలాబాలరాజు కూడా అన్నవాడు. ఇప్పుడు మా మహబూబ్నగర్ జిల్లాలో 3 ఆల్రెడీ జంపింగ్ లో ఉన్నారు. పార్టీకి తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నా కానీ దీంట్లో మనకేం దొరకదు. ఏం చేస్తారని ఆల్రెడీ రూలింగ్ ఉన్న పార్టీకి చూసుకొని జంప్ అవుతారు ఆల్రెడీ. అలాగే ఆల్రెడీ అర్థమైపోయింది అలాగే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని కానీ కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తారంటే అన్న, ఇప్పుడు ఫస్ట్ సారి కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళే తిట్టుకుని వాళ్ళే చేస్తున్నాడు.
ఇప్పుడు అట్లా మామూలుగా కామనే అనుకోవాలి. మనకు నడుస్తుందా లేదా అని అది చూసుకోవాలి. మొత్తానికి అప్పటికి ఇప్పటికి తేడా కనిపిస్తుందా? ఇప్పటికి చాలా తేడా ఉందన్న. కాంగ్రెస్ 60 నుంచి 70% చేస్తుంది. నాకు తెలిసింది అయితే మంచిగానే ఉంది. లోకల్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎట్లా ఉంటుంది మళ్ళా? లోకల్ వచ్చినా కానీ మటం కాంగ్రెస్ వస్తుంది, ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని సిటీల వరకే ఎమ్మెల్యేలు గెలిచారు. మన డిస్ట్రిక్ట్ లెవెల్ లేడన్నా ఒక ఎమ్మెల్యేనా గెలిచిండా మంచిగా చేసే. ఇప్పుడు వీళ్ళు కూడా పల్లెటూరు వ్యవసాయమే చేస్తారు, ఎందుకు గెలవలేం మళ్ళీ? కాంగ్రెస్ కూడా డబ్బులు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇస్తారు అన్న, ఆల్రెడీ ఇస్తారు. రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు అని వదిలిండాను. కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండా. ఈయన వచ్చిండు ఇచ్చిండు చాలా మందికి. ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు కొత్తగా వచ్చింది. నాకు పెళ్ళయి 2009లో పెళ్ళయింది నాకు. ఇప్పుడు వరకు రేషన్ కార్డు లేదు, ఇప్పుడు వచ్చింది రేషన్ కార్డు. చాలా మందికి వచ్చిన, నాకే కానీ కాదు చాలా మందికి. దగ్గర 40. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంట అనుకోవచ్చా? మరి ప్రజాప్రభుత్వం ప్రభుత్వం మంచిదే అన్న. సముద్రమే పిల్లకాలో అని. దానికన్నా ఎక్కువ మాట్లాడారు ఇక్కడ తీసుకో.